హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అమిగోస్. సో ఇప్పుడైతే మనము స్టార్ట్ అయిపోదాము. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలో. సో ప్రజెంట్ అయితే మేము మెరైన్ డ్రైవ్కి రీచ్ అయ్యాము. నా బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం మెరైన్ డ్రైవ్. ఇప్పుడు ఏంటంటే టైం ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఇదేంటంటే ఆఫ్టర్ 2 మోస్ట్లీ అలౌ ఉండదు లోపలికి మనం వెళ్ళటానికి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఏవైతే పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్కి అటు సైడ్ వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మనకు అటు మెరైన్ డ్రైవ్ బీచ్ ఉంటుంది. ఇది ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది, సన్సెట్. నేను అది కూడా ఒకసారి ప్లాన్ చేస్తాను. సో మేము ఇప్పుడైతే నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాము, అంటే ఇంకో పాయింట్. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 5 ప్లేసెస్ కవర్ చేసాము. 6th పాయింట్కి వెళ్ళబోతున్నాము. సో అక్కడికి వెళ్ళిపోదాం పదండి. ఇదే మెరైన్ డ్రైవ్. నేను దగ్గర నుంచి అటు యూటర్న్ తీసుకుని వచ్చేటప్పుడు నేను చూపిస్తాను. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. నైట్ టైము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా బాగుంది. బైక్ రైడ్స్ జరుగుతున్నాయి ఒక పక్క, ఇక్కడ పబ్స్ ఉన్నాయి మెరైన్ డ్రైవ్ దగ్గర. చాలామంది ఉన్నారు ఇక్కడ. నైట్ టైం ఫుడ్ అవైలబుల్ ఉంది స్ట్రీట్స్లో. చాయ్, మోస్ట్లీ చాయ్. మనకి ఇది ఎలా అంటే ఇక్కడ హైదరాబాద్లో నైట్ టైం ఎలా అయితే ఉంటుందో హుస్సేన్ సాగర్ దగ్గర, సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది మనకి. గేట్వే ఆఫ్ ఇండియా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మెరైన్ డ్రైవ్ ఒకటి. ఆల్మోస్ట్ ఈ ప్లేస్లన్నీ నైట్ టైం ఇక్కడ ఫుల్గా ఫోటోలు తీసుకుంటూ స్టూడెంట్స్ కానీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వీళ్ళు మోస్ట్లీ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మోస్ట్లీ బైసికల్స్ రెంట్కి తీసుకోవటం, లేదా గ్రూప్స్ ఫామ్ అయి రావటం, మొత్తం తిరగటం నైట్ టైం మొత్తం ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ విత్ మనము గ్రూప్ వస్తే. లేదు మనం సపరేట్గా వస్తే మాత్రం మన ఇష్టం వచ్చినంతసేపు తిరగవచ్చు. మేమైతే 7 వరకు తిరుగుతున్నాము. ఇవన్నీ నైట్ విజువల్స్, ముంబై స్ట్రీట్స్. సో ఇదే మనకి మెరైన్ డ్రైవ్. లోపల ఉన్నదంతా మెరైన్ డ్రైవ్. చాలా ఫేమస్ ఇక్కడ. బట్ ఏంటంటే ఇప్పుడైతే లోపలికి అలౌ లేదు, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 2:30 దాటేసింది. సో దానివల్ల అయితే అలౌ లేదు. నేను ఒకరోజు కుదిరితే సన్సెట్ కూడా ప్లాన్ చేస్తాను ఇక్కడ మెరైన్ డ్రైవ్లో. సూపర్ ఉంటుంది సన్సెట్ మాత్రం ఇక్కడ. ఫ్లవర్స్, సుడి సింగ్. చలో. కాకపోతే సపరేట్గా రావటం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే తప్పిపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ కోసం వెతుక్కుని ఎక్కడున్నారు ఏంటని. మనం గ్రూప్స్ అంటే ఇక్కడ ఛార్జ్ చేస్తారు 700 అనుకుంటా. చాలా ఉన్నాయి నైట్ టైం సైక్లింగ్ ఇవి. వాళ్ళు 700, 600 అలా ఛార్జ్ చేస్తారు. వాళ్ళతో వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వాళ్ళే గైడ్ చేస్తారు కంప్లీట్గా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి, మనం వచ్చే వరకు ఆ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తారు వాళ్ళు. అదొక అడ్వాంటేజ్. బట్ ఏంటంటే టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్, మనము వెంటనే స్టార్ట్ అయిపోవాలి, ఎక్కువసేపు ఫోటోలు దిగటానికి అలా ఏముండదు. వాళ్ళు హడావిడి పెట్టేస్తారు చెప్పాలంటే. అందుకే మేము ఇలా సపరేట్గా సైకిల్స్ తీసుకున్నాము. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వరకు తొక్కవచ్చు. బట్ ఏంటంటే మిస్ అవుతున్నారు, దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదే మెరైన్ డ్రైవ్. నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా మెరైన్ డ్రైవ్. మెరైన్ డ్రైవ్ విజువల్స్. నైట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. వీక్ రమ్మన్నా వస్తాను నేను. నైట్ టైం విజువల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కంప్లీట్ మెరైన్ డ్రైవ్ విజువల్స్. వేరే ఎక్కడున్నారు వాళ్ళు కనిపించారా? బ్రేక్
దీని ఎండ్లో మనకి నారేమన్ పాయింట్, అక్కడి నుంచి చౌపాటిగా. ఇవన్నీ దగ్గర దగ్గరగానే ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ 2 hours అవుతుందన్న మనం స్టార్ట్ అయ్యి. డ్రంక్ అండ్ డ్రైవ్. సోడి డ్రంక్ అండ్ డ్రైవ్. సో చౌపాటికి దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 1 kilometer ఉంటుంది. అక్కడ కూడా నైట్ టైం విజువల్స్ ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాము. విజువల్స్ మాత్రం పీక్స్, రోడ్స్ మాత్రం చాలా చూడండి, రోడ్ ఎంత ఎంటీగా ఉన్నాయో, పీస్ఫుల్. పెద్ద పెద్ద రోడ్స్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ 1, అక్కడ 2, అక్కడ 3, 4 టైప్ ఆఫ్ 4 tracks. సో చాలామంది ఇలా చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ సైకిల్స్ తీసుకుని నైట్ టైము. సో మేము కూడా అదే చేస్తున్నాము. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఇదే మెరైన్ డ్రైవ్. ఇక్కడ నుంచి మనకి చౌపాటి దగ్గర. చౌపాటికి మధ్యలో బ్రేక్.
ఫైనల్గా అయితే చౌపాటి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇదే చౌపాటి. మనము కవర్ చేసే పాయింట్లో ఇదొక పాయింట్. సో ఇదే చౌపాటి ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి మేము నెక్స్ట్ పాయింట్ వచ్చి ఒక ఇంపార్టెంట్ పాయింట్, అక్కడికే వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము. అక్కడ కూడా రీచ్ అయిన తర్వాత చెప్తాను. సో అక్కడికి వెళ్ళిపోదాం పదండి. సో అమిగోస్, ఇప్పుడైతే మేము చౌపాటి కంప్లీట్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే హజీ అలీ దర్గాకి వెళ్ళాలి మేము. ఇక్కడ ఏంటంటే కొంచెం దూరం అని పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఏంటంటే నా ముందు ఒక రోడ్డు ఉంది. దగ్గర ఉన్న ఎనర్జీకి ఆ హైట్లో వెళ్ళటం కష్టము. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. 4:30 అంటే మేము ఆల్మోస్ట్ ఇంకొక 1.5-2 అవర్స్లో మేము సైకిల్ అనేది రిటర్న్ చేయాలి. మాకు వాళ్ళు ఇచ్చిన టైం అయిపోతుంది. సో అందుకని మేము హజీ అలీ దర్గా స్కిప్ చేస్తున్నాము, అంటే అక్కడికి వెళ్ళట్లేదు. మేము ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి కొల్హాపూర్కి, ఎక్కడైతే మేము సైకిల్స్ తీసుకున్నాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమన్నా ప్లేసెస్ కనిపిస్తే నేను అవి కవర్ చేస్తాను. మోస్ట్లీ ట్రై చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం 4:30 అయింది కాబట్టి మాకు ఇంకా 2 అవర్సే ఉంది. 2 అవర్స్ మళ్ళీ మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం కష్టం అనుకుంటాను. సో మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేనైతే ప్లేసెస్ కవర్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆగిన దగ్గర నా ఫ్రంట్ సైడ్ ఒక ఆర్కిటెక్చర్ ఉంది, చాలా బాగా చేశారు. అది కూడా ఒకసారి చూడండి మీరు. నైట్ టైము ఇలాంటివి కనిపిస్తే మాత్రం చాలా తృప్తిగా ఉంటుంది. ఇదే ఆర్కిటెక్చర్ నా ముందు చాలా బాగుంది. నా ముందు ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ట్విస్ట్, మా ఫ్రెండ్స్ వెళ్ళారు. మా ఫ్రెండ్స్లో కొంతమంది హజీ అలీ దర్గాకి వెళ్ళారు. మేమైతే ఇక్కడ ఆగిపోయాము. అది ఒక బ్యాక్ సైడ్ మా వాళ్ళు అక్కడ ఉన్నారు బస్ స్టాప్ దగ్గర. ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము. చూద్దాం, మోస్ట్లీ 7 లోపు అయితే అక్కడికి రీచ్ అయిపోవాలి. అక్కడికి రీచ్ అయిపోయి సైకిల్స్ ఇచ్చేస్తాము. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాము. ఇంకా మనకు టైం లేదు చెప్పాలంటే. సో లెట్స్ గో. ఏమైనా ప్లేసెస్ వస్తే నేను చూపిస్తాను మధ్య మధ్యలో. వీడే మన బాద్షా. సైకిల్ మాత్రం సూపర్ ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. బట్ మేము అనుకున్న ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. మోస్ట్లీ కొన్ని కవర్ చేసాము, కొన్ని కవర్ చేయలేదు. దగ్గర ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేసాము. సో ఇప్పుడైతే ఫైనల్గా కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేసి సైకిల్ రిటర్న్ ఇవ్వడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మొత్తం ఒక 2 అవర్స్ పట్టిద్దా? 2 అవర్స్ తొక్కి అందరూ అలసిపోయారు. ఇప్పుడు స్లోగా వెళ్ళి వాళ్ళ సైకిల్స్ వాళ్ళకి భద్రంగా అప్పగించి రూమ్కి స్టార్ట్ అవ్వాలి. సేమ్ ప్లేస్, ఇందాక మనం ఏదైతే వచ్చామో అదే ప్లేస్లో వెళ్తాము. కానీ నైట్ టైం స్ట్రీట్స్ ముంబై అచ్చా. ఎస్, ఆ ట్యాగ్ లైన్ నేను ఇప్పుడు గుర్తొచ్చిందిరా నాకు. ముంబై నెవర్ స్లీప్స్, ఏ సిటీ నెవర్ స్లీప్స్, టుడే వీఆర్ నాట్ స్లీపింగ్. ఏమైంది ఇప్పుడు? బిస్కెట్ అయిందా? బిస్కెట్ అయింది. ఏదైతే కిందకి దిగామో సేమ్ ఇప్పుడు అదే ప్లేస్ పైకి తొక్కాలి. ఇప్పుడు చాక్లెట్ అయింది. చాక్లెట్ ఏంటంటే అటుతో పోల్చుకుంటే ఇటు ఇంకా స్లో బాగుంది. నాన్ స్టాప్, తొక్కనక్కర్లేదు.
వార్కి ఇలా వెళ్ళిపోతే బాగుండు. తిరిగి మళ్ళీ చౌపాటి దగ్గరికి వచ్చా. దరిద్రం ఈ బ్యాగ్ కూడా తీసుకురావడం. ఇదేమో నన్ను గుంజేస్తుంది కిందకి. సో ముంబై వస్తే మాత్రం మస్ట్ ట్రై చేయాలి ఇది సైక్లింగ్. ముంబై నైట్ టైము మనం సపరేట్గా తీసుకుని వెళ్ళినా ఓకే, కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే బెటర్ గో విత్ హూ గైడ్తో వెళ్తే బెటర్. ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు, వాళ్ళే ఏ పాయింట్స్ ఎలా రీచ్ అవ్వాలి ఏంటి వాళ్ళు గైడ్ చేస్తా సపోర్ట్గా ఉంటుంది. సింగిల్గా మనం అనుకుని వెళ్తే మాత్రం ప్లేసెస్ తెలియక రూట్ మ్యాప్ చూసుకుంటూ ఇబ్బంది పడతా వెళ్ళాలి. బట్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్సే, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు. ఒక్కొక్కరికి తడిసిపోయినాయి, వెళ్ళి ఆరాయటమే. కింద నుంచా పైన నుంచా? సేమ్ రూటా? ఇదేంటన్నా ఇటుపక్క అటుపక్క క్లోజ్ చేశారు, అవి ఎలా అండర్ గ్రౌండ్ వెళ్తాయా ఏంటి? వెళ్ళటానికి కార్లు అటు వెళ్తున్నాయి, మళ్ళీ ఇటు రావట్లేదు. తెలీదు. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా అయితే ఓపెన్ చేస్తారంట మెరైన్ డ్రైవ్. అంటే పర్మిషన్ ఉంటుంది మనము దగ్గరికి వెళ్ళటానికి. ఇందాటైతే పోలీసులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టైం నియర్లీ 5 అవుతుంది. సో ఇందాట ఎక్కడైతే ఊరుకోలేదో పోలీస్, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళిపోయి కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని సో ఇక కొలాబా వెళ్ళిపోదాము ఇది రిటర్న్ ఇవ్వటానికి. సో లెట్స్ గో. కలర్ కూడా బాగుందిలే అన్నది సైకిల్, రెడ్ ఫినిషింగ్ బాగుంది. నాకు తెలిసి ఇది మాత్రం స్పెషల్ ప్లేస్, స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే సైకిల్ తీసుకుని ఎవరు గైడెన్స్ లేక మేము తిరుక్కుంటూ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. నేను ఇంకా నైట్ టైము ఫుల్ చలిగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్గా ఉంది. హ్యూమిడిటీ మాత్రం మామూలుగా లేదు. ముంబైలో మార్నింగ్ టైము ఎలా అయితే ఉంటుందో హీట్, ఇప్పుడు హ్యూమిడిటీ చాలా ఉంది. ఏంటంటే ఎవడైతే అంటే వచ్చిన వాళ్ళల్లో ఒక్కళ్ళకు కూడా షర్ట్ అనేది డ్రైగా లేదు, అందరు వెట్ అయిపోయారు. అందుకే కాసేపు రెస్ట్ తీసుకుంటే అవి డ్రై అవుతాయి. అన్న చిందిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ బస్ స్టాప్ మొత్తం ఇదే. ముంబై స్టేడియము నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది, కనిపిస్తుంది కదా. అందుకే ఇక్కడ బస్ స్టాప్ మొత్తం ముంబై ఇండియన్స్ మొత్తం ఇదే స్టేడియం. సో అది గేట్ నెంబర్ 3 అని ఉంది ఇక్కడ.
లోపలికి ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే టికెట్స్ దొరకట్లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా రష్ ఉంటుంది ఎప్పుడైతే ముంబై మ్యాచ్ ఇక్కడ జరుగుతుందో. ఇదంతా స్టేడియము, అదిగో మనకి లోపల కనిపిస్తుంది కదా స్టేడియం, అదిగో. ఎంతమంది ముంబై ఇండియన్స్ ఉన్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. స్టేడియం ఇటు సైడ్ ఏంటంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అటు ఇటు బ్యాక్ సైడ్ మనకి స్టేడియం ఉంది. అదిగోండి స్టేడియం, హౌసెస్ బ్యాక్ సైడ్ స్టేడియం ఉంది ఫుల్గా. ఇప్పుడు పడుకోండి. నార్మల్గా రాకపోతే నీస్తో కొట్టండి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నిమిషాలు కునికేద్దాము. అబ్బా, వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. సో మళ్ళీ మెరైన్ డ్రైవ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ మేము కూర్చున్నాము, అంటే రెస్ట్ కోసం అని చెప్పేసి కూర్చున్నాము. ఇందులో కొంతమంది కనిపించట్లేదు, అక్కడికి వెళ్ళారు. మోస్ట్లీ మనం బైసికల్స్ని కౌంట్ చేస్తే అర్థమవుతుంది ఎంతమంది వచ్చారు, ఎంతమంది మిస్ అవుతున్నారు. 1 2 3 4, ఇది 4 ఆన్ ఇచ్చేసారు. 5 6 7 8, ఇంకా 4 మెంబర్స్ మిస్. వాళ్ళు ఎక్కడో తిరుగుతున్నారు. సో మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. అందరూ రెస్ట్ మోడ్, ఎవ్రీ వన్ వాజ్ ఇన్ రెస్ట్ మోడ్. సో నా బ్యాక్ సైడ్ ఉన్నది మెరైన్ డ్రైవ్. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగుంటుంది, 5 ఆ టైంలో ఇంకా బాగుంటుంది వ్యూ. 5 అయింది, 5:20 అవుతుంది. సో జాగింగ్స్ అన్ని స్టార్ట్ చేశారు ఇక్కడ, అందుకే ఎర్లీ మార్నింగ్ జాగింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇది ఓపెన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అందరూ వాకింగ్ స్టార్ట్ చేశారు. ఇంకొక 1.5 అవర్ ఉంది వాక్ చేసే. కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉంటుంది మెరైన్ డ్రైవ్. ఈవినింగ్ టైం సన్సెట్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. ముంబై వచ్చినప్పుడు ఫస్ట్ మేము వచ్చిన ప్లేస్ ఇదే. ఆల్మోస్ట్ 6 అయింది టైము. ఇప్పుడు ఇక మేము స్టార్ట్ అయ్యాము. ఎక్కడైతే ఈ బైసికల్స్ ఇవి తీసుకున్నాము రెంట్కి, అక్కడ ఇవ్వటానికి. ఇక్కడ దగ్గరలో మా వాళ్ళు ఉన్నారంట, సో వాళ్ళని తీసుకుని స్టార్ట్ అయిపోతాము. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. నాకు తెలిసి ఎవరు లేవరు రేపు మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ మెరైన్ డ్రైవ్ ఇలా ఫుల్ వాకింగ్తో మామూలుగా లేదు, ఫుల్ కలరింగ్. సో నైట్ ఎప్పుడో 11కి వస్తే ఇప్పుడు టైమ్ ఆల్మోస్ట్ నియర్ టు 7. సో ఇంత టైము మేము ముంబైలో తొక్కుతూనే ఉన్నాము. ఒక 1/2 అవర్లో
మేము ఏవైతే తీసుకున్నామో రెంట్కి బైసికల్స్ ఇవి రిటర్న్ ఇచ్చేయాలి. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఎవరైతే ముంబై వస్తారో జాబ్ పర్పస్ కానీ నార్మల్గా తిరుగుదామని చెప్పేసి ఒకరోజు పోయినా పర్లేదు, ఖచ్చితంగా సైక్లింగ్ అయితే ట్రై చేయండి. గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. సో ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు ముంబైలో. సో దట్స్ ఇట్ అమిగోస్ ఫర్ టుడే. చూసారు కదా మేము నైట్ టైం చేసిన సైక్లింగ్. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ముంబై నైట్ టైం సైక్లింగ్. ఇప్పుడే జస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము వాళ్ళకి సైకిల్స్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడానికి. మాత్రం గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఏంటంటే వాళ్ళు ఛార్జ్ చేసింది చాలా తక్కువ, 250 రూపీస్ కలా. నైట్ 11కి స్టార్ట్ అయింది, ఎర్లీ మార్నింగ్ 7కి రిటర్న్ ఇవ్వమన్నారు. 250కి చాలా చీపు. మేమైతే కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము, మోస్ట్లీ కొన్ని ప్లేసెస్ కవర్ చేయలేదు ఎందుకంటే మాకు రూట్స్ తెలియలేదు. సో ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుట్ అవుతుంది. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ముంబై ఎవరైతే ఉంటున్నారో మన వీడియోస్ వాచ్ చేస్తే ఏంటంటే మేము చేసే ట్రెక్కింగ్ ప్లేసెస్ కానీ మేము చేసే వీడియోస్ కానీ మీకు యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మరొక స్పెషల్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.